ఎన్ని 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 దారుణాలు సార్. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ ఫ్యాన్స్ ఇంకా సోనీవర్స్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ క్రావెన్ ది హంటర్. అవసరమారా పెద్ద పెద్ద మాటలు, మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అని. అయితే ఎప్పుడో డిసెంబర్ 13న రిలీజ్ అవ్వాల్సిన ఈ కళాఖండం నిన్న రిలీజ్ అయింది. ఫారిన్ కంట్రీస్లో ఆల్రెడీ డిసెంబర్ 13నే రిలీజ్ అయిపోయింది. ఓన్లీ మన ఇండియాలోనే నిన్న రిలీజ్ అయ్యింది. ఎలాగోలా ఓపికతో ఈ మూవీని చూడడం అయితే జరిగింది. యాక్చువల్లీ రివ్యూ కూడా చేయకూడదు అనుకున్నా, కానీ క్రావెన్ ఏదో పీకెద్ది పొడిచేద్దని నేను మన ఛానల్లో 2 వీడియోలు చేశాను కదా, ఇంకా రివ్యూ చేయకపోతే బాగుండదని మూవీ చూసి వచ్చా. ఇంకా ఇప్పుడు ఈ క్రావెన్ ది హంటర్ ఎలా ఉంది, ఏంటి కదా, మూవీ ఉందా లేదా దొబ్బిందా అనే దాని గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మెండు కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఒరే సోనీగా, నిన్ను కొట్టినా ఒకటే, కుక్కను కొట్టినా ఒకటేరా. అసలు ఎలారా ఇలా నువ్వు తీసిన వెనంని మనం ఏమనకూడదు, మార్బియస్, మేడం వెబ్, ఇంకా ఇప్పుడు వచ్చిన కళాఖండం క్రావెన్ ది హంటర్. అరే ఈ మూవీస్ని మా మెహర్ రమేష్ అన్నకు ఇచ్చినా కూడా బాగా తీస్తాడు కదరా. నాకు ఒక విషయం అర్థం కాదు, అసలు మీకేం తక్కువరా? మీ యూనివర్స్ మొత్తానికి కింగ్ లాంటి స్పైడర్ మ్యాన్ ఉన్నాడు, వెనమ్ ఉన్నాడు, మార్బియస్, క్రావెన్, ఇంకా సినిస్టర్ 6 విలన్స్ అందరూ కూడా ఉన్నారు. అలాంటప్పుడు ఎలా ఉండాలరా మూవీస్? మార్వల్ని కొట్టేలా ఉండాలి. తోపు లాంటి మూవీస్ తీయొచ్చు తెలుసా. ఇదంతా పక్కన పెట్టి ఏదో తీయాలని తీస్తున్నారు కదా. అసలు స్పైడర్ మ్యాన్ లేకుండా యూనివర్స్ని ఎలా బిల్డ్ చేస్తారు అబ్బా మీరు? సరే, స్పైడర్ మ్యాన్ లేకుండా యూనివర్స్ని స్టార్ట్ చేశారు, ఓకే. మరి అదేంట్రా ఒకరిని దేంకపై సపరేట్ యూనివర్స్లో, ఇంకొకరిని దేంకపై సపరేట్ యూనివర్స్లో వేశావు? నిజంగా చెప్తున్నా కదా, మీ సోనీవర్స్ మూవీస్ కంటే కూడా మా మెహరన్న మూవీస్ చాలా బాగుంటాయి. ఇంకా ఈ కళాఖండమైన క్రావెన్ ది హంటర్ మూవీ యొక్క విషయానికి వస్తే నిజం చెప్తున్నా గైస్, నాకైతే అసలు నచ్చలేదు. నేను చూసిన వన్ ఆఫ్ ది వర్స్ట్ మూవీస్లో ఈ క్రావెన్ కూడా ఒకటి. స్టోరీ బాగలేదు, యాక్టర్స్ యొక్క యాక్టింగ్ బాగలేదు, విఎఫ్ఎక్స్కి అక్కడక్కడ ప్యాచ్ వర్క్ అయితే వేసి ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే కామిక్స్లో లేని ఒక సుత్తి కథను వీళ్ళు లాగి పెట్టారు. మార్వెల్ కామిక్స్లో ఉన్న స్టోరీకి మరియు ఈ మూవీలో ఉన్న స్టోరీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మంచి పొటెన్షియల్ ఉన్న క్రావెన్ని ఎలా పడితే అలా చూపించారు. క్రావెన్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, ఇక్కడ నాకు అలాంటి క్రావెన్ ఎక్కడా కనిపించలేదు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఒక చిన్న పాయింట్ తీసుకొని 2 గంటలు లాగి పడేశారు. ఇలాంటి ఒక స్టోరీని మనము మన మూవీస్లో చూసే ఉంటాం. తండ్రి కొడుకుల మధ్య జరిగే ఒక కథ ఇది. అంతేకాకుండా ఇది క్రావెన్కి ఆరిజిన్ స్టోరీ. ఇంతకీ క్రావెన్కి ఎలా పవర్స్ వచ్చాయి? ఈ పవర్స్ వచ్చిన తర్వాత క్రావెన్ తన ఫాదర్కి ఎందుకని దూరంగా వెళ్ళి బ్రతుకుతాడు? ఇంతకీ అలెక్సీ ఏకే రైనోకి మరియు నికోలే క్రావనాఫ్కి ఉన్న గొడవ ఏమిటి? తన ఫాదర్ ఎందుకని రైనో దగ్గర క్రావెన్ ఇరికిస్తాడు? అంతేకాకుండా చివరికి ఎందుకని క్రావెన్ తన ఫాదర్ని చంపేస్తాడు? ఇలా చాలా విషయాలు తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఈ కళాఖండమైన క్రావెన్ ది హంటర్ మూవీ చూడాల్సిందే. ఒక మాటలో చెప్పాలంటే ఫాదర్ చెడ్డవాడు, కొడుకి ఫాదర్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఫాదర్ వేరే పెద్ద విలన్ నుండి తప్పించుకోవడానికి కొడుకుని ఇరికిస్తాడు, కానీ కొడుకు ఆ పెద్ద విలన్ని చంపి తన చెడ్డ ఫాదర్ని ఏసి మింగుతాడు. ఆక్ ఈజ్ బాక్, పాక్ ఈజ్ పాక్, ఆకాక్ కరివేపాక్. ఇది టోటల్ స్టోరీ. వట్టి బోరింగ్ మూవీ తెలుసా మీకు, టైం వేస్ట్. మార్వెల్ కామిక్స్లో అంత మంచి స్టోరీస్ని పెట్టుకొని పెద్ద పోర్టుగల్ మాదిరిగా వీళ్ళే రాసుకుంటున్నారు స్టోరీస్ అన్ని. సంకనాగిపోతారు ఇలా అయితే. ఇంకా అంతే టోటల్గా. నాకైతే ఏం బాగలేదు, నాకైతే అసలు నచ్చలేదు. అందుకే సోనీ యూనివర్స్ని క్రావెన్తో ఎత్తేస్తుందని కన్ఫర్మ్ చేసింది. ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి స్వామి. స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్, స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్ బాగానే తీస్తున్నారు కదరా. మరి లైవ్ యాక్షన్కి ఏమైందిరా స్వామి, మీకు రోగమా? ఇంక ఇది గైస్ టోటల్గా రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ లేపండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంటికి కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.